అరే మనకు నిరంజన్ వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించాడు. 5 నెలల సంది మనం వండుకోకపోతే అన్న రాకప్ప ఎక్కడ పోయిండ్రా అన్న? అలవాటు చేసిండు పోయింది నిమ్మడంగా. అవును కదా 5 నెలలు అయిపోయింది కంప్లీట్ గా. నిన్న మొన్న మదురై కోత అన్నాడు షూటింగ్ గురించి, మరి వచ్చిండో రాలేదో ఒక్కసారి అయితే ఫోన్ చేసి కనుక ఒకసారి. ఫోన్ బిజీ వస్తుంది. అయితే ఇంకా షూటింగ్కి వెళ్ళి రానట్టుండ్రా? ఏమో మరి మనం కాల్ కూడా చేయలేదు మనకన్నా. రానట్టు. సరే మరి మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపేర్ చేద్దాం. ఏముందా ఇవాళ? ఏమో మామిడికాయతో చికెన్ అనుకుంటున్నాం. మరి మామిడికాయతో చికెనా? అవునా? ఏం బాబు ఏదో చేస్తున్నారు? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. అలవాటు చేసినావు పోయినావు నిమ్మడంగా. 5 నెలలు అవుతుంది. ఏమైందిలే మీరు కనీసం ఒక్క రోజు ఇట్లా వేసుకుందాం. అన్నా నువ్వేమో మదురై లక్నో అని షూటింగ్ లో పోవాల్సింది. నేను లక్నో మదురై ఉన్నా సరే మీ గురించి టైం కేటాయించిన అన్నా. కేటాయిస్తాను. అక్కడ ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా బిజీ వచ్చిందన్న నీ ఫోన్. ఇట్లా సర్ప్రైజ్ ఇద్దామని షూటింగ్ నిన్న రాత్రి అయిపోయింది. పొద్దున నేను మదురై నుంచి దిగిన. ఫస్ట్ మీ గురించి వెయిట్ చేస్తున్నా. అన్నా ఒకటి అడుగుతానా? చెప్పు. మదురైలో ఫుడ్ ఎట్లుంటది అన్న? నువ్వు ఎన్ననే చెప్పు. మన తెలుగు రాష్ట్రాల్లో దొరికిన ఫుడ్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అది మాత్రం డ్యామ్ అండ్ షూ. అవునా? వాతావరణం ఎట్లుందన్న అక్కడ? వాతావరణం చెప్పిన చింతపండు పులుసు కారుతుంటది. అవునా? అయితే మనమే వాతావరణం మంచిదట. మనకి వాతావరణం అలవాటు అయితే బయట ఎక్కడ కష్టమే. మనకి తెలంగాణ వాతావరణం చాలా బాగుంటది. అక్కడంటే మనకి ఆ షూటింగ్ లో క్యారవాన్స్ అవి పెట్టారు కనుక హ్యాపీ. సరే గాని అన్న ఏంటి స్పెషల్ ఈరోజు? మామిడికాయతో చికెన్ ఉందామని అనుకుంటున్నాం అన్న. అనుకోని నీకు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. మామిడికాయ చికెన్. అందులో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సేమ్ అకేషన్ సంబంధించినది మామిడికాయ. చూద్దాం మరి ఎంత టేస్ట్గా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో. మామిడికాయ చికెన్ చాలా చోట్ల విన్నా ఇది మామిడికాయ చికెన్ వండుతారని. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాం. అంతేనా? అవునన్నా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదన్నా. ఓకే. కొలెస్ట్రాల్ ఉండదు, ఎసిడిటీ ఉండదు. ఓకే. అన్నిటికీ బాగుంటది. అందులో న్యాచురల్ ఫుడ్. సి విటమిన్ అనేది న్యాచురల్ ఇంకా మనకు. అంతే. చూద్దాం దాని ప్రిఫరెన్స్ ఎలా ఉంటది, ఏం చేస్తారో చూపిస్తామన్నా. మేము చూపిస్తాం చూడు. సరే. మామిడికాయ కట్ చేస్తున్నాను. కొడవలతో కట్ చేస్తున్నావు, కత్తిలే. అడవిలో కత్తులు ఎక్కడి? కొడవలే కదా. ఏం చేస్తున్నావు కృష్ణ? కొత్తిమీర తీసుకుంటున్నా. అన్న ఏంటిదన్నా నువ్వు తెంపేది? మన మామిడికాయ చికెన్ అనుకుంటే కదా. అవునా? కలమాకరా? ఇది న్యాచురలా లేకపోతే ఏమన్నా? న్యాచురల్ తామి. ఇక చూడు ఏమన్నా ఫర్టిలైజర్స్? లేదు ఛాన్సే లేదురా. ఆర్గానిక్ అని. మామిడికాయ చికెన్ లోకి ఆనియన్. మనము మామిడికాయ చికెన్ ఉందామనుకున్నాగా ఈ రోజు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పరా అన్నయ్య? ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా. సరే తొందర చేయండి. తమిళనాడులో ఫుడ్ తిని నాలుక చచ్చిపోయింది. మనం వండితే ఒకసారి మళ్ళా పాత రుచి అట్లా నాలుకకి ఇలా టచ్ కావాలన్నమాట. చూపిస్తాం 15 నిమిషాల్లో.
సరే 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 కానీ ఫాస్ట్. మరి ఉప్పు కారం ఏరా అన్న ఆయన వేస్తున్నా. కారం, ఉప్పు తగినంత, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేయరా? తర్వాత అల్లం పేస్ట్ అన్న కొద్దిగా అంత దాన్ని ఎంతసేపు అన్న? కొంచెంసేపు ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం దాన్ని. సరే సరే సరే. బంద్ చేయి. నూనె పోస్తున్నారు ఇప్పుడు మామిడికాయ చికెన్ కి. అన్నా ఏం వేస్తున్నా? చికెన్ వేస్తున్నా తమ్మి. అవునా, ఇప్పటిదాకా మనం మసాలాలు కలిపి పెట్టుకున్నది అదేనా? ఇదే తమ్మి. దాన్ని ఏం చేయాలని కొద్దిసేపు అట్లానే ఉడికియాలి. ఇంకోసేపు పెట్టినా 5 నిమిషాల్లో లోపల ఉడుకుతా పెట్టినా. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత తురిమిన మామిడికాయ ఇంకా దాని కండ వేసుకోవాలి. ఇలాగా ఉండవు మరి? ఏముండదన్న, మామిడికాయ చికెన్ రెడీ అయింది. దాంట్లోకి చివరగా గరం మసాలా, గార్నిషింగ్ గా కొత్తిమీర. అన్నా ఇరగేనన్నా, షూటింగ్ కు చెన్నై పోయి నోరు తప్పబడిపోవచ్చు. మేము వండిన మామిడికాయ చికెన్ ఒకసారి టేస్ట్ చూద్దానా? వాసన, ఆ టెంకాయ అవి చూస్తుంటే నోరు ఊరుతుంది. ఫస్ట్ అయితే ఒక టేస్ట్ చేస్తా. ఎట్లా ఉందన్నా? సూపర్, స్మెల్ సూపర్ వస్తుంది. మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా యొక్క మనవి, అనివార్య కారణాల వల్ల 5 నెలల నుంచి మేము ఈ వీడియోలు చేయలేకపోయాం. ఈడికేలి నిరంతరంగా మీకు ప్రోగ్రాం చేస్తాము. ఏం చేస్తావు ప్రోగ్రామ్ అంటే చెప్పు, అది కూడా చెప్పు. వంటల ప్రోగ్రాంలు నిరంతరంగా కంటిన్యూగా ఉంటాయి. ఇప్పటి ఏంటివి అవి కంటిన్యూ అంటే మోడీలో చేసే వంటకాలు. ఆర్గానిక్ వంట ప్రోగ్రామ్ మాది. బయట తినే వంటకు మేము చేసే వంటకు చాలా చేంజ్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, బాగుంటుంది. మేము చేసిన ఈ వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తును గట్టిగా గుర్తండి.